తిరుపతి తొక్కిసలాట ఘటనకు ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. నెల రోజులుగా రోజుకో సమీక్ష చేసి చివరికి ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. టీటీడీ పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో వేడుకలు సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఘటనకు బాధ్యతగా టీటీడీ ఈవో స్థాయి నుంచి ఎస్పీతో పాటు అందరిపై వేటు వేయాలని డిమాండ్ చేశారు భూమన. వైకుంఠానికే వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ. ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి, అధికారాన్ని, రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది. ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు 30 మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు, కేవలం ప్రచారం కోసమని. ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదర కొట్టినటువంటి వాళ్ళు, రివ్యూ మీటింగులు, వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ళ ఫలితం 6 మంది భక్తుల మృతి, దాదాపు 40 మంది ఆసుపత్రి పాలవటము. ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేసినారు. ఈవో సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళని పట్టించుకోరు. ఆయన ఒక సమీక్ష చేస్తాడు, చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు. ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు. కొండ మీద అడిషనల్ ఈఓ అయితే ఆయనకి నేను రాజు, నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది. పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయినారు, పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు. పని చేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షకుల సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు. సమన్వయ లోపం కాదు, వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందటం మూలంగానే ఈ సంఘటన జరిగింది. ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇందులో పోలీసులు, అలాగే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.